రైట్గా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది. సభలో ఏడాది పాలన విజయాలను ప్రజలకు వివరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇక ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ రవాణా, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు వంటి హామీలపై ప్రజలకు వివరించనున్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించే వ్యూహం ఏమిటి? అసలు 6 గ్యారెంటీలను వివరించే ఛాన్స్ ఉందా? రేపు ఉదయం జరిగే అసెంబ్లీ సమావేశాలకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పాలి. ఇప్పటికే సంవత్సర కాలం పూర్తి చేసుకుంది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఒకవైపు విజయోత్సవ సభలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సభలు, వివిధ కార్యక్రమాలు జరుపుతూనే విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీని ఉద్దేశించి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతుంది. రెండు పార్టీలను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎండగడుతోంది. ఇక రేపటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే దాదాపు సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అన్ని విధాల అన్ని అంశాలపైన కూలంకుషమైనటువంటి వివరాలతో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రతి అంశాలను కూడా చర్చకు పెట్టాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో ఆనాటి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవకతవకల వ్యవహారంలో ఒకవైపు కమిషన్ విచారణ చేస్తోంది. ఆ కమిషన్కి సంబంధించినటువంటి అంశాలను చర్చలో పెట్టాలనేది అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానిపైనే బీఆర్ఎస్ పార్టీని దోషిగా చిత్రీకరించాలనేది కూడా జరిగినటువంటి లొసుకులు ఏంటి అనేటువంటి అన్ని అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేసేలాగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చాలా అంశాలు కూడా ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కావచ్చు, రైతాంగానికి అందించినటువంటి రుణమాఫీ కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అందుతున్నటువంటి ఉచిత రవాణా కావచ్చు, అదేవిధంగా ఇప్పటివరకు భర్తీ చేసినటువంటి 52,000కు పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంశం. దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాలు ఏ మేరకు పూర్తి చేసింది, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు అధికారం లేకుండా ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సర కాలంలోనే, అది కూడా నెలల కాలంలోనే దాదాపు 50,000కు పైగానే ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గ్రూప్ 1 మొదలుకొని గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు కూడా పూర్తి స్థాయిలో పారదర్శకత చాటుకుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఇదంతా కూడా సాఫీగా చేసింది. కాబట్టి ఈ అంశాలపైన కూడా గట్టి డిబేట్కి బీఆర్ఎస్ని కార్నర్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఏ అవకాశాలు కల్పించారు, మేము 10 నెలల్లో చేసినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలపైన గత అసెంబ్లీ సెషన్స్లో చూసినాం. శ్వేతపత్రం విడుదల చేసి ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టే ప్రయత్నం చేసిందో అదే తరహాలోనే ఇప్పుడు మళ్ళీ సంవత్సరం పూర్తయిపోయింది. ఇంకా సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేరుతున్నాయి. ఎప్పుడైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం అన్నింటినీ నెరవేరుస్తున్నామనేటువంటి విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 6 గ్యారెంటీలు కాదు, దాదాపు 60కి పైగా అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రతి ఒక్క సంక్షేమం అంతా కూడా ప్రజల్లోకి చేరువైంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. వాటికి సంబంధించి కూడా ప్రతి అంశం పాయింట్ టు పాయింట్ రేపు జరిగే అసెంబ్లీ సెషన్స్లో ఈ చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక అంశం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ విజయోత్సవ ముగింపు రేపటితో జరిగిపోతుంది. సో ఈ ముగింపు సభలో ఈ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ సెక్రటరియట్లో జరుగుతోంది. సో ఈ తెలంగాణ తల్లి స్టాచ్యూకి సంబంధించి కూడా ఒక కాంట్రవర్సీ తెర మీదకి వచ్చింది. ఈ కాంట్రవర్సీని కూడా బీఆర్ఎస్ ప్రాపకండ చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో ఈ అంశం పైన ఒక తెలంగాణ సెంటిమెంటు, పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ తల్లి గురించి కాంట్రవర్సీ చేసినటువంటి పార్టీని ఖచ్చితంగా ఎండగట్టాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇక మరోవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ను కూడా ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ వస్తే చాలా ఛాలెంజింగ్గా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు అందుబాటులో లేడనేది అపవాదు కేసీఆర్ పైన ఉంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేడనేటువంటి అపవాదు ఉంది. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా అసెంబ్లీ సెషన్స్ నడిచాయి. ప్రతిపక్ష నేతగా కేవలం ఒక్కసారి వచ్చి చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయారనేది కూడా మొన్నటి సమావేశాల్లో కేసీఆర్ పైన వచ్చినటువంటి విమర్శలు. ఆ తర్వాత మళ్ళీ రేపు జరగబోతున్నాయి కాబట్టి
కేసీఆర్ వస్తారా, వస్తే ఏ రకమైనటువంటి అంశాలపైన గట్టిగా తిప్పికొట్టాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ రాకపోతే కనుక కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా విపక్ష నేతగా ప్రజలు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయడం, ప్రశ్నించడం ఆయన పైన ఉన్నటువంటి బాధ్యత. ఖచ్చితంగా ఆయన సమావేశాలకు రావాలి, వచ్చేదాకా విడిచిపెట్టమనేటువంటి అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా కేసీఆర్కి సంబంధించినటువంటి అంశంలో కార్నర్ చేస్తూ వస్తుంది. ఇక బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలనేది కూడా వ్యూహంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు చాలా వరకు ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇక్కడ ఉన్నారు. రూపాయి రాష్ట్రం నుంచి కేంద్రంకి పోతే కేవలం 42 పైసలు మాత్రమే వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఈ అంశంపైన రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేలాగా ఎవరు కూడా ఎలాంటి ప్రణాళిక కూడా చేయట్లేదు, నిధులు తీసుకురావట్లేదు అనేటువంటి అంశాలపైన ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఏ రకంగానైతే ప్రశ్నిస్తున్నదో అదే అంశాలను మళ్ళీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులను కూడా ఇరుకున పెట్టే విధంగా దిశానిర్దేశం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసినట్లు కూడా తెలుస్తోంది. సో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కొన్ని బిల్లులను కూడా చర్చలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే కాళేశ్వరం సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఇందాక చెప్పిన ప్రకారం విద్యుత్ కొనుగోళ్లు అంశంలో జరిగినటువంటి కమిషన్ విచారణ కూడా తుది దశకు చేరింది. అట్ ది సేమ్ టైం కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశం కూడా తుది దశకు చేరింది. కాబట్టి రేపటి సమావేశాల్లో ఏ రకమైనటువంటి డిస్కషన్ 3 పార్టీల మధ్య ఉంటుందో ఒక ఇంట్రెస్టింగ్ అయితే నెలకొంది.